జంజీ ఉద్యమాలు వీళ్ళెంత ప్రయత్నించినా వర్కౌట్ కావట్లేదు. బికాజ్ జంజీ ఉద్యమాలు కరప్షన్ బేస్డ్‌గా ఉంటాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్‌గా ఉంటాయి. మన దేశంలో ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలో పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు. గిగ్ ఎంప్లాయీసే బోలెడంతమందున్నారు. అట్లాగే దాన్నేమంటారు ఓలాలు, ఉబర్‌లు ఇట్లాంటి వాటిట్లో ఇవాళ అవకాశం లేనిదేమీ లేదు. కాకపోతే స్థాయిలు నువ్వు అనుకుంటే స్థాయి. పట్టించుకోకపోతే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాయంత్రం పూట్ల క్యాబులు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో మనం చులకనగా చూడకపోతే ఏదైనా సాధ్యమే. దాంతో జంజీ ఉద్యమాలు పాపం రాహుల్ గాంధీ చెప్పినా అవ్వట్లేదు. ఎవడు చెప్పినా అవ్వట్లేదు. ఇప్పుడు ఇక రెచ్చగొట్టడానికి తమిళనాడులో తమిళ సెంటిమెంట్ ఎట్లా తీసుకొచ్చారో, కర్ణాటకలో కన్నడ సెంటిమెంట్. నిన్న ఏకంగా రాష్ట్రపతి గారు కూర్చున్న వేదిక మీద మీకు కన్నడ వచ్చా అని అడగటం. సిద్ధరామయ్య, అయ్యా నేను ఈ దేశ పౌరురాలిని, కానీ నేను ఇక్కడ పుట్టిన దాన్ని కాదు కాబట్టి ఈ భాష రాదు, కానీ నేను నేర్చుకుంటాను నిదానంగా అని చెప్పింది. బట్ హే హే అని ఒక వెటకారపు నువ్వు అంటే కన్నడ రాకపోతే ఇప్పుడు మరి ఈయనకి తమిళం రాదు, తెలుగు రాదు. కాబట్టి ఆయన ఏం చేద్దాం, మనం హే హే అందామా, వెటకారం అన్నాం. ఇంత వెటకారపు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయి ఉన్నాడు. దరిద్రం అది. ఇప్పుడు కన్నడ సెంటిమెంట్ని బాగా రాజేస్తున్నారు. అక్కడ ఆ షాపుల మీద ఇంకే బోర్డు ఉండకూడదు అంటే ఇదివరకు ఏమనేవాళ్ళు, కన్నడలో కూడా రాయనేవాళ్ళు. మనం తెలుగులో కూడా రాయి అంటాం. వాళ్ళు అసలు కన్నడలో మాత్రమే రాయాలన్నటువంటి స్టేజ్కి వచ్చేసింది. ఓవరాల్గా కన్నడ సెంటిమెంటు, మైనార్టీ సెంటిమెంట్ రెచ్చగొట్టి అధికారంలోకి రావాలన్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న స్కెచ్.